సొంత రాష్ట్రానికి హైకోర్టు రావడం సంతోషంగా ఉందన్నారు సీనియర్ న్యాయవాది కర్నాటి రామ్మోహన్ రావు. ఏ రాష్ట్ర రాజధానిలో ఆ రాష్ట్ర హైకోర్టు ఉండాలని రాజ్యాంగంలో ఉందన్నారు. 16 మంది న్యాయమూర్తులకు సరిపోయే వసతులు సీఎం క్యాంపు కార్యాలయంలో ఉన్నాయని రామ్మోహన్ రావు తెలిపారు. ఇకపై కోర్టు కేసుల కోసం 13 జిల్లాల ప్రజలు హైదరాబాద్కు వెళ్లాల్సిన అవసరం ఉండదని, అన్ని ప్రాంతాలకు విజయవాడ అనుకూలమైన ప్రాంతమంటున్న కర్నాటి రామ్మోహన్ రావుతో మా ప్రతినిధి తిరుమలరావు ఫేస్ టు ఫేస్. హైకోర్టు ఏపీకి రావడం, విజయవాడలో తన కార్యకలాపాలు తాత్కాలిక కార్యకలాపాలు సాగించడం సంతోషంగా ఉందని ఇప్పటికే న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. అయితే సీనియర్ న్యాయవాది కర్ణాటక రామ్మోహన్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, హైకోర్టు విజయవాడలో రావడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం. రాజ్యాంగంలో కోర్టు ఎక్కడ ఉండాలనేది ఉన్నది. అది ఏమిటంటే ఏ రాష్ట్రం యొక్క క్యాపిటల్కి ఆ క్యాపిటల్లోనే హైకోర్టు ఉండాలి. ఇప్పుడు ఆంధ్రకి క్యాపిటల్, ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ అమరావతి కనుక అమరావతిలో కోర్టు పెట్టాలి. కోర్టు ఏ బిల్డింగ్లో పెట్టారు, ఎక్కడ పెట్టారనేది ముఖ్యం కాదు. సీట్ ఆఫ్ హైకోర్ట్ షల్ బీ అట్ ది సీట్ ఆఫ్ ది సెక్రటేరియట్. అందువల్ల ముఖ్యమంత్రి సెక్రటేరియట్తో కార్యాలయం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్యాపిటల్లోనే హైకోర్టు ఉండాలి. ఇకపోతే సౌకర్యాలు, జడ్జెస్ కమిటీ, ఏపీ ఉమ్మడి హైకోర్టు జడ్జీల కమిటీ, జడ్జీసు, హైకోర్టు న్యాయవాదులు అందరూ పోయి పరిశీలించారు. హైకోర్టు హాల్సు అక్కడ వసతులన్నీ బాగున్నాయని చెప్పి సర్టిఫై చేసిన తర్వాతనే వారు రిపోర్ట్ ఇచ్చారు, సుప్రీంకోర్టు తెలియపరిచారు. అందువల్ల సుప్రీంకోర్టు ఈ అందరూ చెప్పిన దాన్ని బట్టి సాటిస్ఫై అయ్యి ఈ నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రధాన కారణం. రాష్ట్రపతి ఇవ్వాలా. ఎక్కడైనా కోర్టు ఏర్పడాలంటే రాష్ట్రపతి మాత్రమే చేయాలి. కాబట్టి రాష్ట్రపతి నోటిఫికేషన్ ఇచ్చారు. ప్రధానంగా చెప్పండి సార్, సీఎం క్యాంపు కార్యాలయం ఇప్పుడు న్యాయమూర్తులు కానీ ఈ వసతులన్నీ సక్రమంగా సరిపోతాయి మీరు భావిస్తున్నారు? ఉన్నాయి. న్యాయమూర్తులు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు 16 మంది ఉన్నారు. ఇంకా ఫుల్ టర్మ్ 13 వేసిన 30 మంది ఇప్పుడు 16 మందికి సరిపోని ఉన్నాయి. 30 మంది న్యాయమూర్తులు కూడా కావాల్సినటువంటి ఏర్పాట్లు మనకి ఆల్రెడీ విల్లాస్ ఉన్నవి, పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి, సెక్రటరీస్కి ఉన్నాయి, చీఫ్ సెక్రటరీస్కి ఉన్నాయి, మినిస్టర్స్కి కూడా ఏర్పాటు చేశారు. అందువల్ల వాళ్ళు ఉండటానికి వస్తువులకు ఇబ్బంది ఏం లేదు. దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే జడ్జీలకి వస్తువులు ముఖ్యమా, న్యాయవాదులకు వస్తువులు ముఖ్యమా అనేది కాదు కీలకం. ముఖ్యమైనది ప్రజలకి సౌకర్యం కోసం జడ్జీలు ఎక్కడ కూర్చొని చెప్పచ్చు. ఒక ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, ఓ బెంచి, ఒక కుర్చీ ఉంటే ఇద్దరు అటువైపు ఇటువైపు న్యాయవాదులు వాదిస్తే తీర్పు చెప్పొచ్చు కదా. ప్రధానంగా చెప్పండి సార్, ఈ హైకోర్టు అనేది మన ఏపీకి రావడం వల్ల ఇటు ఏపీ మిగతా 13 జిల్లాలకి ఎంత సౌకర్యం అని అనిపిస్తుంది? చాలా. 13 జిల్లాల వాళ్ళు హైదరాబాద్, ఇప్పుడు విశాఖపట్నం నుంచి బెదవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే బదులు బెదవాడ సెంట్రల్ ప్లేసు, ఇటు జిల్లాల మొత్తానికి, రాయలసీమకి, ఉత్తరాంధ్రకి, దక్షిణాకి, చిత్తూరు జిల్లా అంతవరకు, తిరుపతి వరకు, ఈ మొత్తం అన్ని ప్రాంతాలకు కూడా విజయవాడ కేంద్రం. ఇది చాలా కీలకమైన ప్రదేశం కాబట్టి సౌకర్యం ఉంటుంది. అన్ని రోడ్లు, ట్రైన్స్ అన్నీ కూడా అమరావతి లింక్ చేస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వం. అది మంచి చెయ్య. ఇంతకంటే ముఖ్యమైన ఒక హిస్టరీలో పోవాల్సింది ఏంటంటే, ఉమ్మడి మన పొట్టి శ్రీరాములు గారు చనిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణతో కలిసి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఇప్పుడున్న తెలంగాణ ఇది కలిపి. అప్పుడు ఎక్కడ క్యాపిటల్ ఉండాలంటే జవహర్లాల్ నెహ్రూ ఉన్నారు. నెహ్రూ గారు అప్పుడు దానికి జస్టిస్ వాంచు అని ఆయన కమిషన్ వేశారు. ఆయన మొత్తం తెలంగాణ, ఆంధ్ర అన్ని ప్రాంతాలు చూసి, ఇప్పుడు యూనివర్సిటీ ఉందే విజయవాడ గుంటూరు మధ్య, ఆ యూనివర్సిటీ ఏరియాలో అంటే బెదవాడ గుంటూరు మధ్య సూటబుల్ ఫర్ క్యాపిటల్ ఆఫ్ ఉమ్మడి రాష్ట్రానికి అన్నారు. ఇప్పుడు లక్కీగా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి క్యాపిటల్ అమరావతి, అంటే విజయవాడ గుంటూరు మధ్యనే. ప్రధానంగా సీనియర్ న్యాయవాది కర్ణాటక రామ్మోహన్ గారు కూడా చెప్తున్నారు, హైకోర్టు ఏపీకి రావడం వల్ల కేసు సత్వర పరిష్కారం అవుతాయని చెప్పేసి ప్రధానంగా కూడా. అంతేకాకుండా న్యాయమూర్తులకు న్యాయం చెప్పే సమయంలో అది ఎలాంటి అవకాశం లేదు, బెంచ్ అయినా సరే తనకు న్యాయం జరిగే విధంగా న్యాయమూర్తులు వాళ్ళు విధులు నిర్వహిస్తారని చెప్పేసి అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగరాజుతో తిరుమల 20 విజయవాడ.